హలో ఆల్ అందరికీ ఏ బిగ్ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుంటారు కూడా. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్‌తో ఇట్లానే ముందుకెళ్ళాలి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి కోటప్పకొండండి. రండి అందరం కలిసి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఎంట్రన్స్‌లో అడుగు పెట్టగానే ఆహా! దట్ లార్డ్ శివ స్టాచ్యూ వెల్కమ్స్ యూ విత్ సచ్ ఏ పవర్‌ఫుల్ సైలెన్స్. సన్‌సెట్ టైమ్‌లో గోల్డెన్ లైట్ ఫాల్ అవుతుంటే హోల్ ప్లేస్ ఫీల్స్ డివైన్. నిన్న వెదర్ అయితే సూపర్ ఉందండి. కూల్, బ్రీజీ, కామ్ స్కై పర్ఫెక్ట్ వైబ్ అండి. కోటప్పకొండలో ఉన్న ఈ టెంపుల్ కొండ పైన ఉంటది. సో ఫస్ట్ స్టెప్ మనం టోకెన్ తీసుకొని లెట్స్ స్టార్ట్ ద జర్నీ అప్ హిల్. స్లోగా క్లైంబ్ చేస్తుంటే ఆన్ ద వే దోస్ కర్వీ రోడ్స్, మిస్టీ వ్యూస్ అండ్ యెస్ కాలేజ్ కపుల్స్ కూడా బాగా కనిపిస్తున్నారు. మధ్యలో వస్తుంటే నోటీస్ చేశానండి. దగ్గరలో ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఉన్నట్టుంది. మీకు అది కాలేజ్ తెలిసినట్టయితే నాకు కామెంట్స్‌లో చెప్పండి. కొండపైన వెళ్ళేటప్పుడు జర్నీలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయండి. ఫస్ట్ బ్రహ్మ స్టాచ్యూ, తర్వాత లార్డ్ కృష్ణ స్టాచ్యూ అండ్ ఈవెన్ జూ పార్క్ కూడా ఉంటది. హిస్టరీ, డివోషన్, నేచర్ అన్నీ ఒకే ప్లేస్‌లో బ్లెండ్ అయ్యి ఉన్నాయండి. యూ హావ్ టు మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఫైనల్లీ కొండపై పీక్‌కి రీచ్ అయిపోగానే లార్డ్ గణేష స్టాచ్యూ మనని వెల్కమ్ చెప్తూ ఉంటాడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ అయింది అని చెప్పని అన్నారు. అండ్ ఈ టైంలో మేమేం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే అండ్ గెస్ వాట్ అక్కడ మాకొక చిలుక కనిపించింది. ఐ మీన్ చిలుక జోష్యం కనిపించింది. మా అన్న అన్నాడు, "ట్రై ఇట్ రా ఒకసారి చూద్దాం ఏం చెప్తదో" అంటే సరే అని చెప్పి వెళ్లి కూర్చున్నాను. అండ్ గెస్ చిలుక పిక్ చేసింది లార్డ్ శివ కార్డ్. అది చూసి వెంటనే మైండ్‌లో ఒకటే థాట్ అండి. మనకి శివ బ్లెస్సింగ్స్ ఫుల్‌గా ఉన్నాయి. కోటప్పకొండ ఈస్ నాట్ జస్ట్ ఏ ప్లేస్. ఇట్స్ ఏ బిలీఫ్, హిస్టరీ అండ్ పీస్ కంబైన్డ్. ఓం నమః శివాయ. రండి చిలుక ఏం చెప్తుందో చూద్దాం. అయితే చేతుల్లో ఉన్న ధనం ఆగదు, మనసులో ఉన్న మాట దాగదు. నీవు ఇప్పుడు పెట్టిన జ్యోతిష్యం ఒకరి చెడుకోవాలని బాగుపడాలి. ఒకటి, నా ఫ్యూచర్లో నేను అనుకున్న స్థాయిని సాధించాలి, నా కుటుంబంలో పనులు చక్కగా జరగాలి, నేను అనుకున్న గొప్ప స్టార్లో ఉండాలి. అర్థమవుతుందా? కానీ ఒకటి, నీ జాతకంలో గండాలు సున్నాలు, దయ్యాలు భూతాలు, ఇలాంటి చిలక విషయాలు జాతకాలు కూడా నువ్వు నమ్మలేదు. అసలు ఏం చెప్తాను కూర్చున్నావు తప్ప నమ్మి కూర్చున్నది ఏం లేదు. నువ్వు కూర్చున్నావని నీకు లేని పోనాటి చెప్పాల్సిన నాకు లేదు. దేవుడి సన్నిధానంలో ఉన్నాం, పాపమో పుణ్యమో. కానీ నీ జాతకంలో శని ముందా పని ముందా అంటే శని ముందు నడుస్తుంది, పనులు వెనకబడిపోతుంది. అర్థమవుతుందా? నీ బుర్రలో బోలెడు తెలివితేటలు ఉన్నాయి, అయితే నీకు ఉపయోగపడవు, పక్క వారికి ఉపయోగపడదు. అర్థమవుతుందా? అయితే అయిన వారు కానీ కానివారు కానీ అందరూ నా వారు అనుకుంటారు ఎక్కడ ఉన్నా సరే. కానీ నలుగురికి దోవ చూపిస్తావు. నీ దోవలో నడిచిన వాళ్ళు బాగుపడుతున్నారు, నువ్వు బాగుపడి మిద్దెల మేల కట్టి పైకి వచ్చింది లేదు. అయితే నీకు రేపు నూతన సంవత్సరం 3 నెలల కాంచి దశ తిరుగుతుంది. సంతోషంగా నువ్వు జీవిస్తావు. 4 చక్రాల వాహనం నూతనంగా ఒకటి తీయాలి. తీసావా? వాహనం ఆ ఘడియలు నీకు సంపూర్ణంగా ఉంటాయి. అయితే ఉన్నంత కాలం సంతోషంగా ధన కనక వాహన శ్రేష్ఠ భోగ భాగ్యంతో సంతోషంగా ఉంటావు. అర్థమవుతుందా? భారీ లక్ష్మీకర సంతానంలో అదృష్టం. నువ్వు అనుకున్న బ్రతుకుదురు స్థాయిని సాధించుకుంటావు, గొప్ప స్థాయిలో ఉంటావు. వ్యతిరేకాలు బంధాలు కానీ శని ప్రభావాన్ని మాత్రం ఒకదాన్ని చూశారు కదండి, చిలక ఎంట్రీ ఇచ్చింది. చాలా బాగుందిరా అని వర్డిక్ట్ ఇచ్చింది. నా టాలెంట్తో పక్కన వాళ్ళు బాగుపడతాడు కానీ నీకు ఇంకా కొంచెం టైం ఉందిరా అని చెప్పి స్లో మోషన్ వార్నింగ్ ఇచ్చింది. కట్ చేసి మిరాకిల్ టైమింగ్ అండి. టెంపుల్ ఓపెన్ అనగానే డైరెక్ట్గా లోపలికి పరిగెత్తాము. అండ్ చూస్తే షాక్ అయ్యామండి. ఎంట్రీలోనే ఫుల్ పిల్లలు ఉన్నారు. ఎవరో 10th క్లాస్ పిల్లలు ట్రిప్ తీసుకొచ్చారు. షౌటింగ్, లాఫింగ్ చాలా చేశారు. సడన్గా కోటప్పకొండ ఒక స్కూల్ పిక్నిక్ మోడ్లాగా అయిపోయిందండి. పిల్లలు కూడా మంచి డెవోషన్ వైబ్లో ఉన్నారు. ఫైనల్లీ మాకు కూడా దర్శనం అయింది. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే చాలా బాగా జరిగింది. దట్ పీస్ఫుల్ ఫీలింగ్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేయలేము. దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇక్కడ మనకి ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉన్నాయి. మామూలు యాక్టివ్గా లేవండి. కొన్ని మినిట్స్ వాటితో పని చేసాం. అవి చేస్తున్న యాంటిక్స్ చూసి నవ్వుకున్నాం. తర్వాత స్మూత్గా సైడ్ అయ్యి నేను మళ్ళీ టెంపుల్ ఎక్స్ప్లెనేషన్ మోడ్లో ఆన్ అయిపోయాను. ఇక్కడ వన్ థింగ్ నోటీస్ చేశానండి. 3 years బ్యాక్ నేను చూసిన కోటప్పకొండ అయితే కాదండి. ఇప్పటి కోటప్పకొండకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్లేస్ మొత్తం చాలా బాగా డెవలప్ చేశారు. రోడ్స్ బెటర్ అయ్యాయి, వాకింగ్ పాత్స్ క్లీన్‌గా ఉన్నాయి, ఫెసిలిటీస్ చాలా యాడ్ చేశారు. గవర్నమెంట్ ఎఫర్ట్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. డ్రింకింగ్ వాటర్ గానీ, సిట్టింగ్ ఏరియా గానీ, సైన్ బోర్డ్స్ కానీ అన్నీ వెల్ ఆర్గనైజ్డ్‌గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, టెంపుల్‌లో వర్కర్స్ కూడా చాలా బాగా రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు. ప్లేస్‌ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. ట ఐ మీన్ డెవోటీస్‌ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. డిసిప్లిన్, గైడెన్స్, డివోషన్ అన్నీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌లో ఉన్నాయండి. కోటప్పకొండ జస్ట్ ఒక టెంపుల్‌లా కాదు, ఇట్స్ ఎ గ్రోయింగ్ అండ్ ఎవాల్వింగ్. బట్ స్పిరిట్ మాత్రం సేమ్ ఉందండి. ఈ చేంజెస్ చూసాక హార్ట్ ఫుల్ అయిందండి. ట్రూలీ బ్లెస్డ్ టు బి హియర్. ఓం నమః శివాయ. మీరు కూడా ఎప్పుడైనా తప్పకుండా ఫ్యామిలీతో ఒక వీకెండ్ మంచి ప్లేస్‌కు డెవోషన్ వైబ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ హైదరాబాద్ నుంచి అయితే ఒక 4 hours జర్నీ ఉంటదండి. చాలా ఫ్యామిలీతో బాగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ పిల్లలకి మంచి ఎక్స్‌ప్లోరేషన్‌గా ఉంటుంది.
ప్లీజ్ విజిట్. ఓం నమః శివాయ. దర్శనం అండి చాలా బాగా అయింది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువసేపు స్పెండ్ చేసాము. అండ్ మెయిన్లీ చెప్పాలంటే అసలు ఆ స్వామిని అంత దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఆ వైబ్స్ కానీ, ఆ డెవోషన్ కానీ చాలా బాగుందండి. అండ్ దట్ టూ ఎవరు ఉండవు అనుకున్నాము, కానీ లక్కీగా దే ఆర్ ఆల్ వెరీ గుడ్ అండ్ వెరీ వెల్ బిహేవ్డ్ అనమాట. సో ఇంకా చిన్నగా అలా చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ సపోర్టింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.